62వ సర్గము వానరులు మధువన రక్షకులను దధిముఖుని పరాభవించుట అతడు సేవకులతోడ సుగ్రీవుని కడకు వెడలుట వానరోత్తముడైన హనుమంతుడు దధిముఖుని కారణముగా కలత చెందియున్న మనస్సులుగల వానరులతో ఇట్లనెను. ఓ కపివరులారా, మీరు ప్రశాంతచిత్తులై మధువులను సేవింపుడు. మీకు అడ్డువచ్చువారిని నేను నివారించెదను. వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్నమనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను అవశ్యము విధిగా పాటింపవలయును. అది అకార్యమైనను సరే, ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను. ఆ వానర వీరులు అంగదుని నోటి వెంట వచ్చిన మాటలను విని బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీప్రవాహమువలె వేగముగా మరల మధువనమున ప్రవేశించిరి. సీతాదేవిని చూచివచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరును మధువులను గ్రోలిరి, రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలదిగా వచ్చిన వనపాలకులనందరినీ వారు మీదబడి కొట్టిరి. ఆ వానరులందరును గూడి తమ బాహువులతో ద్రోణము ఒక తూమెడు ద్రవపదార్థము పట్టెడికుండా కొలది మధువులను గ్రహించి త్రాగిరి. తమకు అడ్డువచ్చిన వారిని చావగొట్టిరి. తేనెవలే పింగళవర్ణముగల కొందరు వానరులు కడుపునిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకబోయిచుండిరి. మరికొందరు మధుపానమత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనెపట్టులతో ఒకరినొకరు కొట్టుకునుచుండిరి. కొందరు కొమ్మలను పట్టుకుని చెట్ల బోదెల సమీపమున కూర్చొనియుండిరి. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరుచుకుని శయనించుచుండిరి. మధుపానమత్తులైన వానరులు కొందరు పిచ్చి ఎక్కిన వారివలే సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసి కొనుచుండిరి. మరికొందరు నడువలేక తడబడుచుండిరి. కొంతమంది సింహనాదములను చేయిచుండిరి. మరికొందరు సంతోషముతో పక్షులవలె కూయిచుండిరి. మధుపానముచే మత్తిల్లియున్న వానరులు కొందరు నేలపై పరుండిరి. కొందరు వికృత చేష్టలు చేయిచు నవ్వసాగిరి. మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి. కొందరు చేయునది ఒకటి, చెప్పునది మరియొకటి. మరికొందరు అల్లరిచిల్లర మాటలను నుడువుచుండిరి. దధిముఖుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచటి నుండి నలుదెసలకు పలాయనము చిత్తగించిరి. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో క్రుమ్మి నేలపై ఈడ్చుచు ఆకాశమునకు విసరివేసరి. అంతట వనపాలకులు కలత చెందినవారై దధిముఖునికడకు వెళ్లి ఇట్లు మొరపెట్టుకునిరి. హనుమంతుని అనుమతిని పొందిన వానరులు తమిష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసముగావించిరి. మమ్ము మోకాళ్లతో పొడుచుచు లాగిరి. మమ్ములను ఆకాశమునకు విసరివేసిరి. అంతట వనపాలకుడైన దధిముఖుడను వానరుడు మధువన ధ్వంసవార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తినివచ్చిన తన అనుచరకపులను ఓదార్చెను. ఇటు రెండు బలగర్వితులైన ఆ వానరుల కడకు వెళ్ళుదము. మధువులను భక్షించుచున్న ఆ వానరులను మనము బలప్రయోగముతో నివారింతము. వీరులైన ఆ వానరపుంగవులు దధిముఖుని మాటలను విని వెంటనే ఆతనితో గూడి వేగముగా మధువనమును చేరిరి. వారి మధ్యనున్న దధిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకుని వేగముగా పరుగెత్తెను. అతని అనుచరులైన వారందరునూ అతని వెంట పరుగిడిరి. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను, వృక్షములను, పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు బయలుదేరిరి. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని మాటను తమ హృదయములయందు నిలుపుకుని త్వరత్వరగా మద్ది చెట్లను, తాళవృక్షములను, శిలలను ఆయుధములుగాగుని పరుగులుదీసిరి. అంతట వీరులైన వేలకొలది ఆవనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదాది వానరులను చుట్టుముట్టిరి. పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు క్రుద్ధుడైన దధిముఖుని జూచి వెంటనే వానిని ఎదుర్కొనిరి. మహాబలశాలియు మిక్కిలి బాహుపరాక్రమము గలవాడును అయిన దధిముఖుడు వృక్షమును దీసుకుని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టెను. ఆ అంగదుడు మత్తులోనుండినవాడై ఇతడు నాకు పూజ్యుడైన తాతయ్యని గుర్తింపక వెంటనే అతనిని నేలపై బడద్రోసి క్రుమ్మెను. అంగదుని దెబ్బకు వానరవీరుడైన ఆ దధిముఖుని బాహువులు, ఊరువులు, భుజములు నుగ్గునుగ్గయ్యెను. అతని దేహము పట్టుదప్పి రక్తసిక్తమయ్యెను. వెంటనే అతడు ఒక క్షణకాలము పాటు మూర్ఛిల్లెను. సుగ్రీవుని మేనమామయైన ఆ దధిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతబట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన యొద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను. వీరిని ఇట్లే ఉండనిండు. ఇక వీరితో మనకు పనిలేదు. మనకు ప్రభువు, సమయస్ఫూర్తిగలవాడు, కఠోరముగా శాసించువాడు, సముచితముగా మాట్లాడువాడు అగు సుగ్రీవుడు
శ్రీరాముని చెంతగలడు అచటికి వెళ్ళుదము. మనమందరము అచటికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చొరరానిది. మధుపానలోలురైన ఈ వానరులందరికినీ ఇక నూకలు చెల్లినట్లే సుగ్రీవుడు వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరును వధార్హులే, మరణశిక్షను పొందవలసినవారే. అప్పుడే దుస్సహమైన మన కోపము చల్లారును. మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితోగూడి వెంటనే ఆకాశమునకు ఎగురుచు బయలుదేరెను. అనుచరసహితుడై ఆ దధిముఖుడు సూర్యపుత్రుడును ధీశాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణములో చేరెను. అతడాకాశమునుండియే రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతోగూడా క్రిందికి దిగెను. మహావీరుడును వనపాలకులకు నాయకుడును అగు ఆ దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమిమీదికి దిగిన పిమ్మట దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 62వ సర్గము.